హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాధికాని అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యం మనకి ఎంతో ముఖ్యం. మనం ప్రెగ్నెన్సీ సమయంలో ఒక్కోసారి మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, కానీ మనకు ఒక్కొక్కసారి ఏదో ఒక సమస్య అనేది మనకి ఎదురవుతూనే ఉంటుంది అన్నమాట. సో వాటిల్లో మనకి ముఖ్యమైనది ఏంటంటే ఒకటి యూరినరీ ఇన్ఫెక్షన్. మనం ప్రెగ్నెన్సీ సమయంలో మనం యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందని మనం డయాగ్నోస్ చేసుకోలేకపోయినా, అలాగే దానికి సంబంధించి మనం ట్రీట్మెంట్ వాడలేదనుకోండి, తల్లికి బిడ్డకి ఎన్నో సమస్యలు అనేవి ప్రెగ్నెన్సీ సమయంలో ఎదురవుతూ ఉంటాయన్నమాట. సో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మనం యూరినరీ ఇన్ఫెక్షన్ ఎందుకు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎక్కువగా వస్తుంది, దాన్ని మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటి, అలాగే మనం యూరినరీ ఇన్ఫెక్షన్ రాకుండా ఏ విధంగా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అనే విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మగవారితో కంపేర్ చేస్తే ఆడవారికి యూరినరీ ఇన్ఫెక్షన్ త్వరగా వస్తుందన్నమాట. ఎందుకంటే ఆడవారిలో మనం కింద జెనిటల్గా మనం ఒక అనాటమీ చూసుకుంటే యూరిన్ పాస్ చేసే ప్లేస్, అలాగే మోషన్కి వెళ్ళే ద్వారం రెండూ చాలా దగ్గరగా ఉంటాయన్నమాట. సో ఒకదాని నుంచి ఒకటి ఒక్కొక్కసారి ఆడవారికి క్రాస్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటు ప్రెగ్నెన్సీ సమయంలో ఏమవుతుందంటే బాడీలో ఎన్నో రకాల హార్మోన్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. మనకి ప్రెగ్నెన్సీ 10 మంత్స్ మెయింటైన్ అవ్వడానికి మనకి ఏంటంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఏం చేస్తుందంటే మన యూరినరీ ట్రాక్ట్లో ఉండే మజిల్స్ని అది రిలాక్స్ చేస్తూ ఉంటుంది. ఆ రిలాక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి యూరిన్ అనేది చాలా స్లోగా ఫ్లో అవుతూ ఉంటుంది. అలా స్లోగా ఫ్లో అవటం వల్ల ఏమవుతుందంటే అవి త్వరగా బ్యాక్టీరియాకి అట్రాక్ట్ అయ్యి ప్రెగ్నెంట్ ఉమెన్కి యూరినరీ ఇన్ఫెక్షన్ ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ప్రెగ్నెన్సీలో మనకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల కూడా యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది వీళ్ళకి చాలా త్వరగా వస్తుంది. దీంతోపాటు ఇంకా కొన్ని కారణాలు ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీలో నెలలు నిండే కొంది ఏమవుతుంది, గర్భసంచి లోపల బిడ్డ, మాయ, అలాగే ఉమ్మనీరు ఇవన్నీ కలిపి మనకి మినిమం ఒక 3 to 4 kgs అన్న వెయిట్ ఉంటుంది. ఈ బరువంతా ఏమవుతుందంటే మనకి వెనకాల భాగంలో మనకి కిడ్నీ నుంచి యూరినరీ సంచికి యూరిన్ రావాలంటే మనకి యూరేటర్ అనే పైప్ ఉంటుంది. సో ఈ గర్భసంచి బరువంతా ఏమవుతుందంటే దాని మీద పడి సో దానికి కంప్రెస్ చేస్తుంది అనమాట. కంప్రెస్ చేయటం వల్ల ఏమవుతుంది, మనకి కిడ్నీ నుంచి యూరిన్ అనేది యూరినరీ బ్లాడర్కి సాఫీగా రాదు. అట్లా సాఫీగా రాకపోవడం వల్ల కూడా వీళ్ళకి త్వరగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే మనకి పెరుగుతున్న గర్భసంచి ముందు యూరినరీ సంచి మీద కూడా ప్రెషర్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది, అంటే దాని మీద నొక్కుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల కూడా ఏమవుతుందంటే ప్రెగ్నెంట్ ఉమెన్ యూరిన్ పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే యూరినరీ బ్లాడర్ శాంతం ఎంటీ అవ్వక కొంచెం యూరిన్ అనేది లోపల మిగిలిపోతూ ఉంటుంది. దానివల్ల కూడా ఆ యూరిన్ త్వరగా బ్యాక్టీరియా అట్రాక్ట్ అయ్యి వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా త్వరగా వస్తాయి అన్నమాట. చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్కి వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలామందికి సిమ్టమ్స్ ఉంటాయి, కానీ కొంతమందికి ఒక్కొక్కసారి సిమ్టమ్స్ కూడా ఉండవన్నమాట. దాన్ని ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అంటాం అన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఒక్కసారి వన్స్ ఎనీ మంత్ కానీ లేకపోతే 2 monthsకి ఒకసారి కానీ ఒకసారి జనరల్గా యూరినరీ చెకప్ ఒకసారి చేయించుకుంటే మంచిదన్నమాట. సో సిమ్టమ్స్ ఉండే వాళ్ళకి ఏ విధంగా ఆ సిమ్టమ్స్ ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. యూరినరీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా తెలుస్తుందంటే చాలామందికి పొత్తి గడుపులో నొప్పి ఉంటుంది, లేదా సివియర్ బ్యాక్ పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, లేదా కొన్నిసార్లు యూరిన్ పాస్ చేసేటప్పుడు వాళ్ళకి ఎంతో నొప్పిగా ఉంటుంది. అలాగే అర్జెన్సీ, వాళ్ళు ఒకసారి బాత్రూమ్కి వెళ్దాం అనుకునే లోపలే వాళ్ళకి దారిలోనే యూరిన్ డ్రాప్స్ పడిపోవడం. అలాగే కొంతమందికి ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది, అంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి 1 hourకి వెళ్ళి యూరిన్ పాస్ చేయాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. దీంతోపాటు ఒక్కొక్కసారి యూరినరీ కలర్ క్లౌడీగా ఉండటం కానీ, లైట్ ఎల్లోయిష్ కలర్, లేదా ఒక్కొక్కసారి వెరీ డార్క్ కలర్లో ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకి బ్లడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది యూరిన్లో. వీటితో పాటు ఒక్కొక్కసారి కొంతమందికి వాళ్ళ యూరిన్ కూడా చాలా ఫౌల్ స్మెల్లింగ్గా ఉంటుంది. కొంతమంది యూరినరీ ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు వాళ్ళకి ఫీవర్, చిల్స్, బాగా వణుకుతూ అట్లా ఉంటుంది. ఈ కంప్లైంట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు. సో మనకి ఎప్పుడైనా కానీ మనకి యూరినరీ సిమ్టమ్స్ ఈ కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నప్పుడు మనం ఒకసారి వెళ్ళి యూరిన్ టెస్ట్ అవి చెక్ చేసుకోవాలి. మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ యూరేటర్ ద్వారా పైన కిడ్నీలో కూడా పాకి కిడ్నీ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనం ప్రెగ్నెన్సీలో యూరినరీ ఇన్ఫెక్షన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే కన్నా మనకి ప్రీటర్మ్ లేబర్ పెయిన్స్, అంటే నెలలో నిండక ముందే వీళ్ళకి లేబర్ పెయిన్స్ వచ్చి బేబీ డెలివరీ అవటం రిస్క్ ఉంటుంది. అలాగే లోపల పెరిగే బేబీ కూడా సరిగ్గా వెయిట్ రాదు, లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడైనా ఈ కంప్లైంట్స్ ఉంటే మీరు మీ డాక్టర్ గారిని కలిసి మనం
కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్, అలాగే యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్ చేయించుకోవాలి. మనకు దాంట్లో ఏంటంటే పల్సల్ శాతం ఎంత ఉంది, అలాగే ఏమైనా బ్లడ్ సెల్స్ కూడా ఉన్నాయా లేదా, అలాగే మనకి కల్చర్లో ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది లోపల పెరుగుతుంది, దానికి ఏ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ వాడితే దానికి ట్రీట్మెంట్ అవుతుంది అనే విషయాలన్నీ మనకు ఆ రిపోర్ట్స్లో తెలుస్తాయి అన్నమాట. సో ఆ టెస్ట్ చేయించుకొని దానికి సంబంధించిన మెడిసిన్ మనం యూజ్ చేస్తే కనుక మనకి ఇన్ఫెక్షన్ తగ్గే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన ఇన్ఫెక్షన్ వచ్చాక మనం ట్రీట్మెంట్ చేయించుకోవడం కంటే ఆల్వేస్ మనం ఇన్ఫెక్షన్ రాకముందే మనం అది రాకుండా ఉండటానికి ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలి. ఆల్వేస్ మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదండి. సో ఈరోజు మీరు ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో నేను మీకు చెప్తాను. యూరినరీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి ముందు ప్రెగ్నెంట్ ఉమెన్ రోజు వాటర్ ఇంటేక్ అడిక్వేట్గా ఉండాలి. మినిమం 8 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే తీసుకోండి. మీకు ఒకవేళ వాటర్ అంత తాగటం ఇష్టం లేదనుకోండి, ఎనీ కైండ్ ఆఫ్ లిక్విడ్స్, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు మీరు, లేకపోతే మీరు నిమ్మకాయ నీళ్ళు తాగండి, లేదా పల్చటి మజ్జిగ చేసుకోండి, ఒక 2 లీటర్స్ అట్లా దానైనా తాగుతూ ఉండొచ్చు. కానీ మినిమం 8 గ్లాసెస్ తగ్గకుండా లిక్విడ్స్ తీసుకోండి. అలాగే మీరు ఎప్పుడన్నా బయట షాపింగ్ వెళ్ళినప్పుడు కానీ లేదా ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు అక్కడ యూరిన్ పాస్ చేయాల్సి వస్తే మాత్రం వీలైనంత వరకు ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయండి. మీకు కుదరినప్పుడు మీరు వెస్ట్రన్ టాయిలెట్స్ వాడాల్సి వస్తుంది. కానీ వెస్ట్రన్ టాయిలెట్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే, మీ ముందు ఆ టాయిలెట్ యూజ్ చేసిన వాళ్ళకి ఏమన్నా యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, మీకు ఖచ్చితంగా ఆ ఇన్ఫెక్షన్ మీకు సోకే అవకాశం ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి ఇప్పుడు ఆన్లైన్లో అమెజాన్లో అట్లా కూడా మనకి ఏంటంటే టాయిలెట్ సీట్ కవర్స్ అన్ని దొరుకుతుంటాయి, అవి యూజ్ చేసుకోవచ్చు మీరు. లేదా మనకి పీసేఫ్ శానిటరీ స్ప్రే కూడా దొరుకుతూ ఉంటాయి. మీరు వాటినైనా యూజ్ చేసి టాయిలెట్ నీట్గా చేసైనా మీరు యూజ్ చేసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే, చాలామంది మీరు సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత కూడా మీరు వెంటనే వెళ్ళి వాటర్తో కింద ఏరియా అంతా నీట్గా క్లీన్ చేసుకోండి. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా మీరు క్లీన్ చేసుకున్నప్పుడు ఆల్వేస్ ఫ్రంట్ నుంచి బ్యాక్ క్లీన్ చేసుకోండి, ఎప్పుడు వెనక నుంచి ముందుకి క్లీన్ చేసుకోవద్దు. దీంతో పాటు ఏంటంటే, ఈ రోజులో చాలామంది ఆడపిల్లలు వెజైనల్ వాషెస్ని రెగ్యులర్గా రోజు వాడుతూ ఉంటారు. ఆ విధంగా వాడకండి. అలా వాడడం వల్ల ఏముందంటే, లోకల్ ఆ జెనిటల్ ఏరియాలో ఇమ్యూనిటీ అండ్ లోకల్ ఉండే మనకి కొన్ని బ్యాక్టీరియా ఫ్లోరా అనేది ఉంటుంది. అది ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. మీరు ఎక్కువగా ఈ వెజైనల్ వాషెస్ వాడడం వల్ల ఆ ఫ్లోరా అంతా మనకి దెబ్బతిని ఇన్ఫెక్షన్స్కి మీరు త్వరగా అట్రాక్ట్ అవుతారు. మీరు ఎప్పుడైనా బయట వాష్రూమ్స్ వాడాల్సి వచ్చినప్పుడు వెజైనల్ వాష్ వాడండి, కానీ రెగ్యులర్గా వాడే అవసరం మనకి లేదనమాట. అలాగే దీంతో పాటు మీరు కింద వేసిన ఇన్నర్ గార్మెంట్స్ కూడా మీరు కొంచెం కాటన్ టైప్గా కొంచెం మెత్తగా ఉండేవి, అలాగే కొంచెం లూజ్ ఫిట్టింగ్గా ఉండే వాటిని మీరు యూజ్ చేయండి. ఈ చిన్న చిన్న టిప్స్ మీరు పాటిస్తే ముందు అసలు మీరు ఇన్ఫెక్షన్ రాకుండా మీరు జాగ్రత్త పడవచ్చు. అంతేగాని ఇన్ఫెక్షన్ తెచ్చుకొని మీరు యాంటీబయాటిక్స్ వాడి, లేదా కొన్నిసార్లు ఒక్కొక్కసారి మీకు డయాగ్నోస్ అవ్వక ఇద్దరు తల్లికి బిడ్డకి ఇద్దరికి కాంప్లికేషన్స్ అనేవి రాకూడదు అనమాట. సో ఈ వీడియో ద్వారా మీకు యూరినరీ ఇన్ఫెక్షన్ గురించి మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకేం డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి, లేదా మీరు మా దగ్గరకు వచ్చి అడిగినా కూడా మీ సందేహాలు మీకు క్లియర్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ.